హలో అండి, నేను మహాలక్ష్మి. వినాయక చవితికి పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా బియ్యాన్ని కడిగేసేసి 2 గంటలు 3 గంటల సేపు ఎండలో ఆరబెట్టుకొని తర్వాత పిండి మర పట్టించండి. ఇప్పుడు పిండి మర పట్టించిన బియ్య పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా గోరువెచ్చని వేడి నీళ్ళతో కలుపుకోండి పిండిని. పాల తాలికలకి ఎసురికి నీళ్ళు ఇలా పెట్టుకోవాలండి. నీళ్ళు ఇలా బాగా మరగాలి. ఇప్పుడు చక్కగా కలిపి పెట్టేసుకున్న పిండిని, బియ్య పిండిని చక్రాల గిద్దలో వేసేసుకొని ఒత్తుకోవాలి. అందులో మంట మిడిల్లో పెట్టుకొని చక్రాల గిద్దతో ఇలాగ తిప్పుకోండి. తాలికగా వేసుకోండి. ఒకేసారి వేయొద్దు. ఇప్పుడు బియ్య పిండిని అదే మాదిరిగా వేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చూసారా, ఇవి పైకి లేగాలి. తాలికలు వేయంగానే ఉడికినాక ఇలాగ పైకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే వాయి ఇందులో వేసుకోవాలండి. వెంటనే వేసుకోకూడదు. తాలికలు వేసి పైకి వచ్చినాక వేరే వాయిని వేసుకోవాలి. అలాగే మొత్తం పూర్తిగా వేసేసుకోండి. తాలికలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు చిక్కటి పాలు పోసేసుకోవాలండి. గంట పెట్టి తిప్పకూడదు, ఇంకా పాలల్లో ఉడకాలి. కేజీ బియ్య పిండికి కేజీ బెల్లం కంపల్సరీగా పడుతుందండి. ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు చివరగా యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు లైట్గా కదిలించండి. ఇంతేనండి, వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పాల తాలికలు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాల తాలికలు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.